ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీ పాదపీఠం మీద నీ కృపాసింహాసనమును సమీపించున్నాం. మేము నరులము, శరీరులము, అల్పులము నాయన. కేవలము నీ కృపచేత మాత్రమే మేము బ్రతకగలము, నీ తట్టు తిరగగలము, నిన్ను సేవింపగలము, నిన్ను ప్రేమింపగలము. ఆ కృపను, అది భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతము అయిన కృప మా కొరకును యుద్ధ ఉన్నదని మేము ధైర్యంతో వేడుకొనుచున్నాము. మమ్మల్ని దర్శించి ఆశీర్వదించి నీ పునరుత్థాన బలమును ఆశ్రయించి మేమును పునరుత్థానులమై నీ సన్నిధికి చేరునట్లు మా యందు మీ కృపను విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహ
మెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించెదా ఇలలో జీవించెదా దినమెల్లనే పాడినా మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40వ వాక్యం వరకు నేను చదువుతాను. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. 40వ వాక్యం అందరం చదువుదాం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇందులో 40వ వాక్యం ప్రధాన వాక్యం అని అనుకుందాం. ఏంటది? ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ఈ మాట మీరు మర్చిపోకండి. అలాగే లూకాసు వార్తలో ఒక వాక్యం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి నేను చదువుతాను, చూడండి ఒకసారి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. 28 చదువుదాం అందరం కలిసి. అలాగు చేయుము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. రైట్. ఈ రెండు మనం చదివితే, ఈ రెండు వాక్యాలని చూస్తే, నిత్య జీవాన్ని పొందడానికి అంటే మనం ఈరోజు భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజం అంతా యేసుక్రీస్తు మరణమును జయించి లేవడం అనే దాని మీద దృష్టి ఉంచి ఉంది. అదే క్రైస్తవ మార్గానికి అత్యున్నతమైనటువంటి, ఎక్కడా కూడా పోలిక లేనటువంటిది. ఏ ధర్మములో కానీ, ఏ మతములో కానీ, ఏ సాహిత్యంలో కానీ ఒకసారి మరణించిన తర్వాత మళ్ళా తిరిగి లేచిన ఏ ఘట్టాలు ఎక్కడా కూడా లేవు. మరి ముఖ్యంగా ప్రతివాడు దానిని అనుసరించడం చేత తిరిగి జీవిస్తాడు. కనుక ఇప్పుడు మనం చదివిన లూకాసు సువార్తలోను మత్తయి సువార్తలోను ఉన్న అంశాలు, రెండు ఆజ్ఞలు మనలను జీవింపజేస్తాయి. ఇవి మనకు తెలిసినవే, కానీ ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ఈ రెండు ఆజ్ఞలు ఒక మనుష్యునికి నిత్య జీవాన్ని ఇస్తాయి. రెండోది, మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఈ రెండు ఆజ్ఞలే ఆధారము. ఆధారము అంటే ఆధారము అదే కదా మనకి ఇప్పుడు ప్రధానం. అందులో ఉన్న పదాల్లో ఆ మాటే మనకు తెలియాలి.
ధర్మశాస్త్రం అంతటికీ ఈ రెండే ఆధారము. అంటే ఈ పరిశుద్ధ గ్రంథము వ్రాయబడడానికి అంతటికీ మూలము ఆ రెండే. దీనికి ఆ రెండు ఆజ్ఞలే ఆధారం. అంటే అది లేకపోతే ఇది లేదు. ఆ రెండు ఆజ్ఞల్ని ఆధారం చేసుకునే ఈ బైబిల్ గ్రంథం వ్రాయబడింది. ఆ రెండు ఆజ్ఞలను ఆధారం చేసుకునే ప్రవక్తలందరూ బ్రతికారు. అంతేనా? సరిపోయిందా? ఈ రెండు ఆజ్ఞలే. ఇప్పుడు నీవు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాలి అంటే ఏం చేయాలి? ఆ రెండు ఆజ్ఞల్ని అనుసరించాలి. నీవు కూడా ప్రవక్త వంటి వాడవై, మనల్ని ఆవరించి ఉన్న సాక్షి సమూహం అని మనం రాత్రి చెప్పుకున్నాం. ఆ సమూహములో నీవు కూడా చేరాలి అంటే ఏం చేయాలి? ఈ రెండు ఆజ్ఞల్నే అనుసరించాలి. లూకాసు వార్తలో లూకా యొక్క దృక్పథం ఇది చెప్పినప్పుడు మత్తయి విన్నాడు, లూకా విన్నాడు. వారి దృక్పథాలను, వారు ఏ విషయాల మీద దృష్టి ఉంచారో దానిని వాళ్ళు రాశారు. లూకా దేని మీద దృష్టి ఉంచాడు? నిత్య జీవము. ఒక మనుష్యుడు తాత్కాలిక జీవితము నుండి శాశ్వత జీవములోనికి మారిపోవడానికి, ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం. ఈ రెండు ఆజ్ఞలు ఏంటి అంటే, మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలో చెప్పబడి ఉంది. ఎలా ప్రేమించాలి? మత్తయి రాసిన 3, లూకా రాసినవి ఎన్ని? పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ వివేకము. మత్తయి చెప్పినవి పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది జీవానికి సంబంధించినవి కనుక ఇవి రాసుకోండి. ఎక్కడ కలుస్తున్నాయో, ఎక్కడ విడిపోతున్నాయో మీరు చూడండి. అప్పుడు దీని పరిపూర్ణమైన భావన లేదా అభిప్రాయం మనకు ఒకటి కలుగుతుంది. అలా చేద్దాం. పూర్ణమైన అయితే ప్రేమించడం ఎలాగా అంటే మత్తయి చెప్పాడు, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. హృదయం అంటే ఏంటి? అది నా హృదయం అంటే ఏంటి అంటే, నా హృదయము మోసం చేసే గుణం కలిగి ఉంది. హృదయం అనేది మీరు యూట్యూబ్లోని అప్పుడు కోవిడ్ టైంలో మనం చెప్పుకున్న వాక్యం ఒకటి ఉంది. అక్కడ ఈ విషయాలన్నీ ఉన్నాయి. విషయాల చేత హరించబడుతుంది. ఏంటి విషయాలు అంటే, మనకున్న 5 ఇంద్రియాలు వేటిని అపేక్షిస్తాయో వాటి వలన కలిగే సంతోషాన్ని, ఆనందాన్ని, ఆసక్తితో అభిలషించేటువంటి గుణం కలిగింది హృదయం. అంటే విషయాల చేత అది హరించబడుతుందంటే అరిగిపోతుంది, అదే కోరుకుంటుంది అది. ఆ హృదయంలో మనము అలాంటి మోసకరమైన హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి దీన్ని తీయాలి, దాన్ని ఇందులో ఉంచాలి. మనకు తెలుసు కదా, మనము చెడుని విడిచిపెట్టకపోతే లోపలికి మంచి రావడానికి ఖాళీ ఉండదు. మనం ఉదాహరణగా చెంబుతో నీళ్లు బకెట్ ఒకసారి చెప్పుకున్నాం. ఎంత ఘనపరిమాణం కలిగిన గాలి బయటికి పోతుందో అంత ఘనపరిమాణం కలిగిన నీరే అందులోకి వెళ్తుంది. అందులో నీరు, గాలి పూర్తిగా ఉన్నంతసేపు నువ్వు సముద్రంలోకి తీసుకెళ్ళి ముంచినా అందులో ఒక్క చుక్క కూడా నీరు ప్రవేశించదు. కాబట్టి మనము కీడు చేయుట మాని మేలు చేయడానికి నేర్చుకోవాలి. కాబట్టి మన హృదయంలో ఉన్న దుర్నీతిని, పాప సంబంధమైన అపేక్షలను మనము బయటికి తీసి అక్కడ దేవుని ఆజ్ఞలు మనం చేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం ఎలా? పూర్ణమైనటువంటి శక్తి అని అంటే పూర్ణ శక్తి అంటే అర్థం ఏంటి? మనలో చిన్న ఓపిక ఉన్న దేవుని ప్రేమించడం మానకూడదు. ఎంత శక్తిహీనత ఉన్నా బలాన్ని కూడగట్టుకొని దేవుని ప్రేమించాలి. ప్రార్థనకు బయలుదేరేసరికల్లా చిన్న తలనొప్పి వచ్చింది అనుకోండి, శోధన, దరిద్రం, ఇలాంటప్పుడు అన్నీ వస్తాయి. ఏమంటే మీరు ఇల్లు వచ్చేయండి, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను అంటే నీవు పూర్ణ శక్తిని ఉపయోగించలేదు. అంటే ఉదాహరణగా చెప్తున్నాను. అది ఎవరైనా అవ్వచ్చు, మగవాళ్ళైనా, పిల్లలన్నా, పెద్దలైనా, ఎవరైనా చేయొచ్చే పని. సరిగా ప్రార్థనకు బయలుదేరే టైం ఇచ్చిన 2 చినుకులు వర్షం పడ్డాయి అనుకోండి, దుష్టుడు ఎలా చేశాడో
ప్రార్థనకి వెళ్లకుండా చేశాడు. నువ్వు ఎవరి మీద జాలి పడుతున్నావో అర్థమవదు. నీకు మనపూర్వకంగా వెళ్ళాలని లేదు గనక ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ మానేసేరు అనుకుంటారేమో అని, ఇగో పిన్ని ఏం చెప్తాం మరి, అలాగే నాకు కొంచెం నడుము లాగేస్తుంది, ప్రార్థన చేయండి కొంచెం చెప్పు పాస్టర్ గారితో, వద్దాం అనుకుంటున్నాను కానీ మరి అవ్వలేదు. ఎన్నైనా చెప్పు, దాని భావం ఏంటంటే నీకు తెలియాలి అది. నేను పూర్ణ శక్తితో నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక వ్యక్తితో సంబంధం లేదు. ఇంకొక వ్యక్తితో మీకు చాలాసార్లు చెప్తాను, ఎదుటివారి తప్పుతో నాకు ఏ సంబంధం లేదు. ఎదుటివాడు తప్పులు చేస్తున్నా, అపరాధాలు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా, ఊరికి అపవిత్ర పడిపోతున్నా నాకు ఇసుమంత మలినం కూడా అంటుకోదు. ఎప్పుడు అంటుకుంటుంది? వాడు దరిద్రుడు పాపి అని నేను ఇంకొకటి దగ్గర చెప్తే అప్పుడు నేను మలినపడతాను. అందాక ఎవ్వరేం చేసినా నాకేమీ అంటదు ముట్టదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఎలాగో చెప్పబడి ఉంది. ప్రేమించడం అంటూ ఏంటో చెప్పబడింది. ఎక్కడ? యోహాను రాసిన సువార్త. ఒకసారి చూద్దామా? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో ఆ మాట ఉంది. అక్కడ ఏమనుంది? నా ఆజ్ఞలను అంగీకరించి అంటే అంగీకరించడం అంటే ఒప్పుకోవాలి. అవును, ఇప్పుడు ఈరోజు మీరు ఒకటి అంగీకరించాలి. నేను ఈ ఆజ్ఞలు రెండు అంగీకరించి ఇష్టపడాలి. నేను ఇలా చేస్తేనే నేను మరణం గెలుస్తాను, నేను పునరుత్థానం చెందుతాను, నిత్య జీవాన్ని సంపాదించుకుంటాను. ఇది చేస్తేనే అది వస్తుంది. అది నీవు అంగీకరించాలి. అలా కాకుండా ఇంకోలా చేసినా పర్వాలేదు అని ఎప్పుడు అనిపిస్తుందో నీవు దీనిని అంగీకరించలేదు. అందరూ చేయగలరా, అందరూ అలాగే ఉంటారా అంటే మట్టి లేకుండా ఎవ్వడు కుండను చేయలేడు. తపేళ చేయొచ్చు కావాలంటే, అవ్వదు. కనుక ఈ ఆజ్ఞలు ఇందాక అందుకే చెప్పుకున్నాం. ధర్మశాస్త్రము ఇది వ్రాయబడడానికి ఏంటి ఆధారము అంటే ఆ రెండు ఆజ్ఞలే. ఒకడు ప్రవక్తగా ఉండి దేవుని మనస్సును మనుషులకు ప్రకటించాడు అంటే, దేవుని ఉనికిని చూడగలిగాడు అంటే, దేవుడు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో చెప్పగలిగాడు అంటే ఆ ప్రవక్తకు ఆధారం ఏంటి అంటే ఆ రెండు ఆజ్ఞలే. ఒక చనిపోయేవాడు ఎల్లకాలము జీవించడానికి ఏది ఆధారము అంటే ఆ రెండు ఆజ్ఞలే. ఈ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణమైన మనసుతో ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి అంటే ఆ ఆజ్ఞను అలా నిజమే, నేను ఇలా చేస్తేనే పరలోకానికి వెళ్తా, ఇలా చేస్తేనే పునరుత్థానము చెందుతా, ఇలా చేస్తేనే నేను నిత్య జీవాన్ని సంపాదించుకుంటా అని అంగీకరించి, రెండోది ఏంటి? ఆ ఆజ్ఞను ఏం చేయాలి? గై కొనాలి. గై కొనుట అంటే కై కొనుటలో నుంచి వచ్చిన పదం. అంటే అది నీ సొంతం అయిపోవాలి, అది నీవు చేయగలగాలి, ఆ ఆజ్ఞను అనుసరించగలగాలి. ఇష్టముతో అనుసరించడం నువ్వు చేయాలి, అప్పుడు జీవిస్తావు. అలాగని దేవుడు ఏం చేశాడు? రెండో దానిని దానికి జోడించాడు. రాత్రి మనం చెప్పుకున్నాం కదా, ఉదాహరణగా నా వలే నా పొరుగువాడిని అంటే అలాగా, నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించబడాలి, నన్ను దేవుడు కనికరించాలి, నా ఇల్లంతటికి నా పాపం ఏది అంటకూడదు అని నేను ఎలా భావిస్తానో, ఎదుటివాడి అపరాధం వాడు చేసిన అదే అభిప్రాయము నీ హృదయంలో నుంచి బయటికి రావాలి. దీనికి మూలమైన వాక్యం ఒకటి మనకి లేవీకాండంలో ఉంది. ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 18, 19 రెండిట్లోని అప్పుడే దేవుడు ఈ సంగతి వారికి తెలియజేశాడు. 18వ అధ్యాయం చదువుతాను. 18 మొదటి నుంచి చదువుతాను. 5 వాక్యాలే కదా, మీరు చూస్తే చాలు. తీసారా? పాత నిబంధన 96వ పేజ్.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు, అంటే మరి నన్ను తప్పు పట్టకండి, నేను విషయం చెప్తాను. బుడుగుల పట్లుంటే ఏం చేయమంటారంటే నేను చెప్పలేను. మనము కాళ్ళు వెనక్కి ఉంచే ప్రార్థన చేయాలి. మోకరించినప్పుడు ఏమవుతాయి? కాళ్ళు వెనక్కి పోతాయి. ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఇది పరలోకములో దేవుని ఎదుట దేవుని స్తుతించే దేవదూతలు చేసే పని. మన దేశ ఆచారం ఏంటంటే మఠం వేసుకొని, గొప్పకి చాలామంది ఏం చేస్తారంటారు, చర్చిలో కూడా కిందన కూర్చొని పాటలు పాడడం లేదంటే ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటున్నారు. కొంచెం కాలు నొప్పి ఉన్న పూర్ణశక్తి మనం ఉపయోగించాం. కొంచెం ఎక్కడన్నా చిన్న సెగ్గడ్డైనా ఏదోలాగా మొత్తానికి మనం అన్ని జనుల ఆసనం వేస్తాం అంతే. ఇక్కడ దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు చూడండి, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను ఆ మాట వెళ్ళాలి, నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. విన్నారా? ఎక్కడ నుండి తీసుకెళ్తున్నాడో అక్కడ ఆచారాలు ఉండకూడదు, ఎక్కడికి తీసుకొని పోతున్నాడో అక్కడ ఉన్న ఆచారాలు కూడా వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఇది చదవండి. అలా వాటిని అనకూడదు. మన పద్ధతులు ఎలా చదవాలి? నా కట్టడలను నా విధులను గైకొనువాడు నా కట్టడ వలన నా విధుల వలన బ్రతుకును, నేను యెహోవాను. దేనివల్ల మనం బ్రతుకుతాం అంటే నిత్య జీవము గలవాడనవ్వాలి అంటే నేను ఏం చేయాలి? ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని అనుసరించాలి. ఎవరు ఇవి అనుసరించే సమయంలో నిన్ను దేవుడు ఏ దేశం నుండి తీసుకెళ్ళాడో, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అక్కడ ఆచారాలు ఏవి మనము పాటించకూడదు. అక్కడ మాటకి ఒక టార్చ్ వెలుగుతుంటుంది, నేను మీ దేవుడునైన యెహోవాను, నేను యెహోవాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏమాత్రము ఆ ఆజ్ఞలలో కొంచెం అటు ఇటు అయితే ఆయన అంగీకరించాడు అని ఆ మాటను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 19వ అధ్యాయంలో కూడా ఉంది చూడండి, 17వ వాక్యం నేను చదువుతాను. అక్కడ ప్రక్కనే కదా ఉంది. అంటే అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పైనుండి చదవండి, మంచిది అది. ఈ అధ్యాయం 18, 19 2 చదవండి. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఎందుకంటే మనకి 2 ఆజ్ఞలు కదా చదువుకున్నాం. 18వ అధ్యాయంలో మనం చదువుకున్నది మొదటి ఆజ్ఞకి సరిపోతుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలో ఇక్కడ ఉంది. నీ హృదయములో వాడు పాపం చేసినా ఏం చేసినా నీ సహోదరుని మీద పగపట్టకూడదు. 2వ ముక్క ఇప్పుడు మనకు అవసరం లేదు. అంటే నీ పొరుగువాడు పాపం చేస్తే అతను గద్దించడం, శిక్షించడం అని మన నూతన నిబంధనలు లేవా? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఈ 2 ఎలాంటివి అంటే మీరు ఇబ్బంది పడుతుంటారు. ఎవరినన్నా పిలిచి ఇగో నీ దగ్గర గర్వం కనిపిస్తుంది నాకు అన్నాను అనుకో, ఈ పాస్టర్ గొప్ప గేర్ ఎక్కువ, వీడికి గర్వం కనపడుతున్నట్టు నా దగ్గర, నేను అంత గర్వం ఉన్నదా? అలాగని మనం విరగబడిపోతాం. ఉదాహరణకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, బాగోలేదు ఒంట్లోని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. లేదా డాక్టర్ మనల్ని చూసి ఏం చేశాడంటే ఇలా ఏదో నాడి పట్టుకొని నీకు అజీత్ చేసింది బాబు అన్నాడు అనుకో. వీడు నన్ను అజీత్ చేసింది అంటాడా? వీడికి నేను ఇలా కనపడుతున్నానా, నేను ఇలాంటి ఉన్నా అని అనుకు నువ్వు పోయావు అనుకో, ఏమవుతావు?
18వ వాక్యం చూడండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. 17వ వాక్యం మొదటి భాగంలో ఏముంది? నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. 18 కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అంటే మనం మామూలుగా చెప్పుకుంటాం. కానీ ఎలాగ ప్రేమించాలో పొరుగు వానిని అనే వివరము ఇశ్రాయేలీలకు దేవుడు ఆనాడు మోషే ద్వారా తెలియచేశాడు. పగపట్టకూడదు, రెండోది కోపముంచుకోకూడదు, ప్రతీకారాపేక్ష ఉండకూడదు. వీటిని తీసేసుకుని నీవు నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలనని ఈ మాటని నూతన నిబంధనలోకి తీసుకెళ్తే యేసు ప్రభు ఎలా ప్రేమించాలో ఒకటి చెప్పాడు. ఏంటది? ఒకడు ఏం చేశాడు? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా, అదే కదా దాని వరవడ అలా కదా రాసింది. దిగి వెళ్ళుచుండగా దొంగల చేతికి వారు దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నదంతా పట్టుకుపోయారు. దారెమ్మటి ఒక యాజకుడు, ఒక లేవీయుడు, ఒక సమరయుడు. అంటే సమరయులు అన్యులే కాదు, ఇశ్రాయేల్ జాతులను లీస్ట్ అన్నమాట, క్యాస్ట్ అన్నమాట, ఆఖరిగా చెప్తారు. అంటే నేను ఒక చరిత్ర పుస్తకంలో చదివాను. అలాంటి విలువ లేనివాడు. చూసారా, సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే సమరయులతో మాట్లాడడం ఇశ్రాయేలీలకి అవమానం అన్నమాట. సమరయ స్త్రీ దగ్గర నీళ్లు తాగినందుకు సమరయ్యను ముట్టుకోకూడదనే నియమాలన్నీ వాళ్ళకి ఉన్నాయి. మన దేశంలో కూడా అలాంటి దరిద్రం ఉంది కదా. అయితే ఒకడు చూశాడు, అయ్యయ్యో పాపం ఎవరో దొంగలు కొట్టేసరే, చెయ్యి విరిగిపోయింది, గాయమైపోయింది, అయ్యో ఈయన దగ్గర అంతా పట్టుకొని పోయారే పాపం ఏంటో అని ఒకడు వెళ్ళిపోయాడు. రెండోవాడు కూడా అలాగే వెళ్ళిపోయాడు. సమరయుడు అనేవాడు ఒకడు వచ్చి ఏం చేశాడంటే అతనిని చూసి, రాసింది అక్కడ అలాగని, కనికరపడి అతనికి గాయాలన్నీ శుభ్రం చేసి కట్టుకట్టి అతనికి దగ్గర ఉన్న ద్రాక్షారసం అది త్రాగించి ఊరిలోకి తీసుకెళ్ళి ఒక చోట హోటల్లో పెట్టి కొంత డబ్బు ఇచ్చి, నేను మళ్ళా వస్తాను, నీకు ఏమైనా బాకీ ఉంటే ఇస్తాను, ఇతని అంతా పోషణ చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది చెప్పి ప్రభు ఒక మాట చెప్పాడు. ఈ ముగ్గురులో దొంగల చేతిలో చిక్కిన వానికి, చదువుతారు అది లోకాసువార్తలోని, కాగా అందరూ చదవండి. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే. మీకు అర్థమైందా అది అసలు ఆ మొక్క? మళ్ళీ మీరు మనసులో చదువుకుంటుంది. ప్రశ్న చూడండి, పైనున్న ప్రశ్న, నా పొరుగువాడు ఎవడని అడిగాడు అతను. అడిగింది ఏంటి? నా పొరుగువాడు ఎవడు. ఇప్పుడు ఎవడన్నా నీ పేరు ఏంటి అంటే నీ పేరు చెప్పాలి. నా పేరు చెప్తే తప్పు అవుతుంది. నా పేరు అని అడిగా అనుకోండి, మీ పేరు చెప్తే తప్పు అవుతుంది. ఇక్కడ ఏమని అడిగాడు అతను? నా పొరుగువాడు ఎవడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాలి? నీ పొరుగువాడు వీడే అని చెప్పాలి. ఇప్పుడు ఆ వాక్యం చదవండి, 36న. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయను అనుంది. అంతేనా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను దొంగను అనుకోండి, దొంగలు కొట్టినోడిని, మీరు అందరూ అలాగ అనుకోండి. మీరే పక్కన బంటాలో పడిపోయారు, శుభ్రంగా చెదగొడిచి వెళ్ళిపోయారు, నేను మూలుగుతున్నాను. ఇప్పుడు
ఎవరికి పొరుగువాడు కావాలి? దొంగల చేతిలో చిక్కిన వాడికి ఎవరు కావాలి? ఒక పొరుగువాడు కావాలి, సహాయం కావాలి కదా. ఈ చిక్కిన వానికి ఎవడు పొరుగువాడు? ఎవరు సహాయం చేశారో వాడే పొరుగువాడు. మరి వీడికి ఎవడు ఇంతకీ? అడిగినోడు వీడి కదా. అర్థమవుతుందా? కొంచెం అందులో బుర్రపెట్టండి. చూడండి, ఒకసారి చూడండి. దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు కావాలి. అడిగినవాడు దొంగల చేతిలో చిక్కినోడు కాదు, బయటోడు అడిగాడు. నా పొరుగువాడు ఎవడు? ఎవడిని నేను పొరుగువాడు అనుకోవాలి అంటే, ఎక్కడైతే దెబ్బలు తిని ఉన్నాడో వాడు నీ అవసరంలో ఉన్నాడో వాడు నీ పొరుగువాడు అంటే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా లేదు. ఏమనుంది? దొంగల చేతిలో చిక్కిన వానికి పొరుగువాడెవడు? వాడికి సహాయం చేసినవాడు. మరి నాకెవడు పొరుగువాడు? అదే ఉంది అక్కడ. దొంగల చేతిలో చిక్కినవాడికి పొరుగువాడు దొరికాడు, కానీ దారింట పోతున్న వాడికి పొరుగువాడెవడు? ఆడు కదా అడిగింది ప్రశ్న. నాకెవరు పొరుగువాడు అంటే దొంగల చేతిలో చిక్కినోడికి పొరుగువాడు గురించి చెప్పాడు. మరి వీడికి ఎవరు పొరుగువారు? ఇప్పుడు నేనే మంచాన్ని పెట్టేసి ఉన్నానయ్యా, ఇప్పుడు నేను అలా మూలుగుతుంటాను, నాకు పొరుగువాడు కావాలి. ఎవరైతే నాకు సాయం చేస్తారో వాళ్ళు నాకు పొరుగువాడు. మరి దారింట పోతున్న వాడికి ఎవడు పొరుగువాడు? ఎలాగవుద్ది అది? ఎలాగవుద్ది? మనం ఊహిస్తే ఎలాగవుతుంది? మనం ఊహించక్కర్లేదు. ప్రభు అక్కడ చెప్పాడు చూడండి. అందుకే చదవమంటాను. 37 చూడండి. యేసు ప్రభు చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు. వీడికి అర్థం అవ్వలేదు అది కూడా. అందుకనప్పుడు మళ్ళీ ప్రభు 37వ వాక్యం ఏమన్నాడు? అందుకు యేసు వాడే చెప్పాడు, దెబ్బలు తిన్నవాడికి ఎవరు సహాయం చేశాడో వాడే పొరుగువాడు అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, నీవును వెళ్ళి నీ వలన ఎవరికి అవసరముందో వారికి మేలు చేయి. ఎవడు అవసరములో ఉన్నాడో వాడే నీ పొరుగువాడు. మనం దాన్ని పూర్తిగా ఈ ముక్క కనుక 37వ వాక్యం రాయకపోతే అది చాలా పెద్ద సంశయం అయిపోను, బైబిల్ విమర్శించే వాళ్ళకి అది పెద్ద ఆయుధం అయిపోను. కాబట్టి నేను ఈ ముక్క చదవకుండా దగ్గర 2 సంవత్సరాలు ఆలోచించింది దీనికి అనవసరంగా. ఆ 37వ వాక్యం చదవలేదు. ఇదేంటి ప్రశ్న ఒకలాగా ఉంది, జవాబు ఒకలాగా ఉంది, ఇది మ్యాచ్ అవ్వలేదని చెప్పి ఊరు కాగితాలు రాసుకుంటూ తిరిగేవాడిని. ఒకరోజు మళ్ళీ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ 37వ వాక్యం చూసి పొరలేనండి, ఆ చదివినోడిని 2వ వాక్యం చదివితే ఎప్పుడో తేలిపోనిదని. మన వలన మేలు పొందదగిన వాడు ఎవడో వాడికి మేలు చేయాలి మనం. మనకు పొరుగువాడు వాడే. వాడు ఒకవేళ చెడ్డవాడయ్యుండి ఇంతకుముందు నీకు హానికరుడయ్యున్నా, మనం ఇందాక చదువుకున్నామే, వాని మీద పగబట్టకూడదు, వాని మీద ద్వేషముంచకూడదు, వానిని ప్రేమించాలి నిన్ను వలే అని చెప్పబడిన మాట గుర్తు తెచ్చుకోవాలి. అంతే. వాడు ఇంతకుముందు ఇలాగే చేసాం, మళ్ళీ ఆడు అలాగే చేశాడు, ఇంతకుముందు మనం ఇంత చేసి ఉపకారం చేసాం, వాళ్ళు మళ్ళీ అలాగే చేశారు. ఇలాగ నిరంతరము మన మనసుకు ఎప్పుడూ దుష్టుడు చెడు చెప్తూనే ఉంటాడు. కనుక దేవుని పిల్లారా, ఇంకొక వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ఇది మనం చదివాం. ఒక శనివారం నాడు ఈ వాక్యం మనం చదువుకున్నాం. అయినా ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 20వ అధ్యాయం మనం చదివేదా? 10 నుంచి చదివేస్తాను. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఆజ్ఞల వలన మాత్రమే మనము మరణాన్ని జయిస్తాం, పరలోకానికి వెళతాం, నిత్య జీవాన్ని చేపడతాం, పునరుత్థానులమవుతాం. ఈ ఒక్క సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు తిరిగి లేచాడు అంటే ఈ 2 కారణాలు. ఆయన దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడనేది ఆ 7 మాటలు మీకు తెలుసు.
బాధ భరించలేక నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు ప్రభువా అని మళ్ళా ప్రార్థన గెత్సెమనే తోటలో చేసేటప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడు. ప్రార్థన వచ్చేది కాదు, ప్రభు దగ్గర వేడుకునేవాడు, దేవుడు విన్నట్టుండేది కాదు, మనసు అంతా గలిబిలిగా ఉండేది. మళ్ళా వెనక్కి వచ్చేవాడు, శిష్యుల్ని పడుకుంటే లేపేవాడు, శోధనలో పడిపోతారు అబ్బాయి ప్రార్థన చేయండి అని మళ్ళీ మేలుకొల్పేవాడు, మళ్ళా వెళ్ళి మోకరించేవాడు. అలాగ ఎన్నిసార్లు, ముమ్మారు ఆయన అటు ఇటు తిరిగాడు. ఆఖరికి ఏం చేశాడంటే, తండ్రి నేను దీనికోసమే వచ్చాను, ఇదంతా చూసి నాకు బాధగా అనిపించింది, దీన్ని నేను ఈ పాత్రలోనిది త్రాగలేనేమో అని భయం వేసింది. అయినా నేను వచ్చింది ఇందుకే గనక నీ చిత్తాన్ని ప్రకారంగా జరిగించింది పూర్ణ హృదయంతో. ఆఖరి క్షణంలో నేను బైబిల్, అందుకే కొత్త నిబంధన ఒక 4 సువార్తలు చాలు, 4 సువార్తల వివరమే తత్తిమ బైబిల్ అంతా. ఆ 4 సువార్తల్లోనే మొత్తం ఆత్మ సంబంధమైన గుట్టు మర్మము అందులోనే ఉంది. ఆయన ఆఖరి వరకు అయి పూర్ణ హృదయంతో దేవునికి సమర్పించు. అప్పుడు శిలువ మరణం ఆయనకి సంభవించడానికి సమయమైంది. ఇక అక్కడి నుంచి త్వరపడి ప్రభువే లేవండి, ఇగో ఈ లోకాధికారి వస్తున్నాడు, ఇంక మనకేం పని, పదండి, నేను చేయవలసిన పని ఉంది, అది నేను త్వరగా నెరవేర్చాలి అని యేసు ప్రభువే ముందడుగు వేసి ఆ శిలువ మరణాన్ని పొందాడు. ఈ 2 ఆజ్ఞల వలనే ఆ సమయంలో కూడా సమస్తమును సృష్టించి ఆది అంతము లేనివాడును యోగ్యుడు అయినటువంటి యేసుక్రీస్తును హేళన చేస్తూ వాళ్ళు హింసిస్తుంటే వీళ్ళని క్షమించమని నరులను వాడు యేసు ప్రభువుకి పొరుగువాడాయేటప్పుడు ఎవరైతే బళ్ళెంతో పొడుస్తున్నారో, ఎవరు కొరడాలతో కొడుతున్నారో, ఎవరు ఆయన హింసిస్తున్నారో వాళ్ళకు లోపం ఏంటో ఈయనకి తెలుసు. వీరు ఈ ప్రవర్తనతోనే ఇలాగే ఉంటే వీళ్ళు నిత్యనాశనానికి పోతారు. వారికి ఇప్పుడు ఒక పొరుగువాడు కావాలి కనుక ప్రభువే పొరుగువాడై, తండ్రి దీని వలన వాళ్ళు నాశనం అయిపోకుండా చూడు, ఈ పాపం వలన వాళ్ళు నరకానికి పోకుండా చూడు, వీరిని క్షమించు, అసలు ఇదేది జరగనట్టే నువ్వు చూడు అని వారిని పొరుగువారిగా భావించి ప్రభువు వారిని ప్రేమించాడు. ఈ రెండింటినీ ఆయన నెరవేర్చాడు గనక ఆయన దేవుని చేత అంగీకరింపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. అలా కాకుండా మనకి వేరే స్పెషల్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంది అని మీరు అనుకుంటే అది దుష్ట సంబంధమైన ఆలోచన. మనము కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. ఏ కపటము, ద్వేషము, పగ ఉంచుకోకుండా, పూర్వపు జ్ఞాపకాలు తెచ్చుకుని మనం ఎవ్వరినీ ద్వేషించకుండా, నేను ఎలాగుండాలనుకుంటానో నా పొరుగువాడు అలాగుండాలని మనం కోరుకోవాలి. ఈ 2 ఆజ్ఞలు నిత్య జీవానికి కారణం, ధర్మశాస్త్రం అంతటికి ఆధారం, ప్రవక్తలను బడిన పరిశుద్ధులందరికీ ఈ 2 ఆధారం. ఈ 2 ఆజ్ఞను అనుసరించామా మనము ఖచ్చితంగా నిత్య జీవంలో ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపూర్ణుడమైన మా ప్రభువా, కృప కలిగిన మా దేవ, నిత్య జీవమునకు మూలమైన మహాగణుడా నీకు స్తోత్రములు. నిత్య జీవములో మేము పాలివారమొకటుకు నరులు నీ రాజ్యమును చేరడానికి నీవు ఆధారములుగా చేసి ఇచ్చిన ఈ 2 ఆజ్ఞల వివరము మరణ పర్యంతము మా హృదయంలో స్థిరముగా ఉండునట్లు అనుగ్రహించు. చురుకుదనము గల భక్తిని మాకు అనుగ్రహించు ప్రభు. మూలమైన ఈ అంశాల విషయంలో మేము ఏమాత్రము తడబడక నిర్దిష్టమైన నిశ్చితాభిప్రాయము గలవారమై హృదయమందుని నీతిని స్థిరపరచుకొని యోగ్యులమగునట్లు మమ్మల్ని బలపరచు. నిత్యమును ఈ ఆత్మచేత మమ్మల్ని ఒప్పింపచేసి మమ్మల్ని నీతిమంతులను చేయి ప్రభు. మేము ఎవ్వరము ఈ భూమి మీద విడిచిపెట్టబడకుండానట్లు ఖచ్చితముగా నిశ్చింతగా మా ఆత్మల్ని నీ చేతికి అప్పగించుకున్నటకు
ప్రభా, ఈ 2 ఆజ్ఞలను అనుసరించే విషయంలో నీ హెచ్చరికను, జాగ్రత్తను, నీ గద్దింపును మాకు అనుగ్రహించి కాపాడం. నీ దుడ్డు కర్రయు నీ దండమును ఈ విషయంలో మాకు కావలగా ఉండునుగాక. దయగల మా దేవ, సహాయము చేయమని, విస్తారమైన నీ నీతిగల నీ రాజ్యములో మేము కూడా ప్రవేశించినట్లు కృప చూపించమని, నిత్యంగా నిరంతరము నీ హెచ్చరికను మాకిచ్చి, ఒకరిని ఎడల ఒకరు అనురాగము గలవారై ఒకరినొకరు హెచ్చరించుకుంటూ జాగ్రత్త చెప్పుకుంటూ ఐకమత్యముతో నీ రాజ్యమునకు ప్రయాణమగుటకు ఏక మనస్సును మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.